షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. సోమిరెడ్డి నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. అది మీడియాకి ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు కొత్తగా నా మీద దాడి చేయడంతో పాటు పాపం ఏమాత్రం సంబంధం లేనటువంటి అధికారుల మీద, కలెక్టర్ స్థాయి, ఎస్పీ స్థాయి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళని టార్గెట్ చేస్తూ నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాడు, ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంత అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. చాలా సందర్భాలలో ఈ జిల్లాకు సంబంధించి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కలెక్టర్ల మీద, ఎస్పీల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించి కాస్త ఇదిగా ఉంటారని, పాపం వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, వాళ్ళకి వాటాలు ఉన్నాయి, అక్రమ లావాదేవీలోనే మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత సోమిరెడ్డి నోరు కంపు ఎక్కువైంది, దాన్ని కాస్త పెనాయిలేసి కడిగితే బాగుంటుందనేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం. ఎందుకు చెప్పామంటే చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడాడు నిన్న. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను. నేను క్వాడ్జ్ మైన్ మీద, సరే నీ మీద మిగతా వచ్చే ఆరోపణలు మళ్ళీ మాట్లాడదాం. సైదాపురంలో అక్రమ క్వాడ్జ్ మైనింగ్ జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు? నాకు వాటా ఉంది అన్నావు. నేను అనేక సందర్భాల్లో నిన్ను అడిగా, నా వాటా ఉంది అన్నావు కదా, ఎందుకు గమ్ము అయిపోయావు అని. ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు. నేను నిన్ను డిమాండ్ చేసేది నువ్వు చెప్పావు. ఏమన్నావు? రేపు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన మాయనే విచారణ, నువ్వు గెలిచేది లేదు, నీ ప్రభుత్వం వచ్చేది లేదు, కాబట్టి విచారణ జరగదు దాని మీద. పాపం నువ్వు అనుకున్నట్టుగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్కి పెడతానన్నాడు. ఎలక్షన్ కమిషన్కి వద్దు. ఈ జిల్లాలో జరిగినటువంటి క్వాడ్జ్ మైనింగ్ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు సిబిఐ విచారణ కోరగలవా? సింపుల్ కదా. విచారణ మీద, అవినీతి మీద విచారణ జరగాలి కదా. నా పాత్ర ఉందా, నీ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా, ఎవరి పాత్ర ఉందా అనేటువంటిది తేలాలి కదా. తేలాలన్నప్పుడు రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అధికార పార్టీతో నేను చేయిస్తానంటే నువ్వు రాలేవు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, నువ్వు గెలిచేది లేదు, నీకు వచ్చేది లేదు, ఎందుకు పాపం కాలయాపన? కాబట్టి ఎన్నికల లోపలనే నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడి, ఇదిగో వీటి మొత్తం మీద, ఈ జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద అన్నీ రాద్దాం, ఇబ్బంది ఏం లేదు. నీకు అక్రమ మైనింగ్ అని చెప్పేటువంటి దాని మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమా అనేటువంటిది నువ్వు స్పష్టత చేస్తే ఖచ్చితంగా నేను చెప్తా, అయ్యా సిబిఐ విచారణ జరిపించండి. ఎందుకంటే నేను నీలాగా చిల్లర కొట్టి చిల్లర కాసులు కక్కుర్తి పడేటువంటి వాడిని కాదు. నీకు కూడా తెలుసు ఈ లెటర్ గురించి. నువ్వు పత్రికల్లో కొంతమందికి చెప్పావు, గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాశాడని చెప్పి మాట్లాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాయాల. 10/2/2024 రోజు నేను డైరెక్టర్కి ఒక లేఖ రాశాను. ఏమని రాశానంటే, దీనికి సంబంధించి కొన్ని పేపర్ కటింగ్లు, కొంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపండి అని చెప్పి 10/2/2024 రోజు నేను రాసినటువంటి లేఖ, ఇది ఈనాడు పత్రికలో కూడా వచ్చింది. 10/2/2024 నేను రాసినటువంటి లేఖని ప్రభుత్వం మీద మంత్రిగా ఉన్నటువంటి వాడే రాశాడు అని చెప్పాడు. ఆ ధైర్యం నాకుంది, ఆ దమ్ము నాకుంది, ఆ నీతి నా దగ్గర ఉంది, ఆ నిజాయితీ నా దగ్గర ఉంది. కాబట్టి నువ్వు ఏ రోజు నీ మీద ఏదన్నా నీ ప్రభుత్వంలో విచారణ చేయించుకోవడానికి సిద్ధపడాలి. వస్తే చేస్తానంటున్నావు, వస్తే ఎందుకు ఇప్పుడు ఏడు? నువ్వు సిద్ధమా చెప్పు. సిబిఐ విచారణకు సంబంధించి ఈరోజు నేను అడుగుతున్నాను, నేను అన్నిటికి సంబంధించి ఇప్పుడు నువ్వేదో ప్రెస్ మీట్లో సైదాపురంలో నువ్వు 11 వాటాలు తినేసేసి ఆ 11 వాటాలు మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న పొదలకూరుతో పాటు సైదాపురం హెచ్చరించావు. నువ్వు సైదాపురం మైనింగ్లో 11 వాటాలు తిన్నటువంటి మాట వాస్తవమా కాదా అనే దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పలేకున్నావు నువ్వు. కాబట్టి నువ్వు అవినీతిపరుడు అనేటువంటిది అర్థమైపోయింది. నీ నోరు పెంటకంపు కొడుతుంది కాబట్టి ఆ నోరు కడగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేశావు. నువ్వు ఇంకో మాట చెప్తున్నా, నువ్వు మొన్న పోయినప్పుడు విలేకరులందరితో 500 కోట్ల రూపాయల స్టాక్ ఈరోజు ఇక్కడ ఉందన్నావు. నేను ప్రభుత్వంతో మాట్లాడతా,
ఎలక్షన్ కమిషన్తో మాట్లాడతా. నువ్వు 5 కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? 2 సున్నాలు కొట్టేద్దాం, 2 సున్నాలు కొట్టేద్దాం. 500 కోట్ల రూపాయలు అన్నావు అక్కడ. నీ బ్రతుకు నీతి నిజాయితీ అనేటువంటి బ్రతుకైతే, నీ బ్రతుకులో నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడతావా? 500 కోట్లు అన్నావు. 500 కోట్లు, 5 కోట్ల రూపాయలకు నేను కొంటాను ఆ సరుకు అని చెప్పి నువ్వు రకంగా రాసి ఆ సరుకు రిలీజ్ చేయించి కోర్టు ద్వారానే ఆ సరుకు నీకే ఇస్తాం. ఈరోజు లెటరీ 5 కోట్ల రూపాయలకు, 500 కోట్ల రూపాయలు కదా, 495 కోట్ల రూపాయల పాపం ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో పాపం నీకు ఖర్చులకు ఉంటుంది. ఎవడికో వాడికి మామూలుగా దాన్ని కుదపెట్టుకో డబ్బులు తెచ్చుకోవచ్చు, అంత పెద్ద స్టాక్ ఉంది. ఇంతకన్నా నీకు ఆఫర్ ఏమని చెప్పు, బంపర్ ఆఫర్. పాపం నువ్వు అడక్క తిని ఎంత అడక్క తింటే నీకు 495 కోట్లు మిగులుతాయి? మిగలవు కదా. నువ్వు జీవితకాలం అడక్క తిన్నా కూడా 495 కోట్లు నీకు మిగలవు కదా. కాబట్టి ఈరోజు నీకు అవకాశం ఉంది. 500 కోట్లు అన్నావు, 5 కోట్ల రూపాయలకు నేను సిద్ధం అని చెప్పి డైరెక్టర్కి లెటర్ రాయి. నేను ప్రభుత్వంతో మాట్లాడతా, ఎలక్షన్ కమిషన్కి పెడదాం. ఏమైనా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి అధికారులు వాటిని కాపలా గాయలేరు, పాపం ఆయన ఏదో తోలుకుంటానంటున్నాడు అని చెప్పి నువ్వు తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఆ చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక మనిషిని పెట్టుకో అక్కడ, ఎవరన్నా మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తకపోకుండా పెట్టి నువ్వు ఆ విధంగా ఉంటే చెప్పు. నేను అడిగేది అనేక సందర్భాల్లో చెప్పే, ఈరోజు చెప్పడం కాదు. నువ్వు నీరు చెట్టులో దోచుకున్నావు, రైతు రథం పేరిట దోచుకున్నావు. దౌర్భాగ్యుడా, జన్కో యాష్ పాండ్ పాపం తీసుకొచ్చి దేవరదెబ్బ గిరిజన కాలనీ దగ్గర పెట్టి ఇప్పుడు మొన్న దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర పోయి ఏడ్చి వచ్చావు. అందుకే నేను యాష్ పాండియన్ అని పేరు కూడా, బిరుదు కూడా ఇచ్చినారు నీకు ఆ ప్రాంతం వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి జన్కో కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని బెదిరించి తరిమేశావు. భాగస్థులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని వాళ్ళ దగ్గర నువ్వు చెక్కులు డ్రా చేశావు. నేను అధికార పార్టీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తే కాంట్రాక్టర్లు, నేను ఆ రోజు జన్కో ఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ గారికి ఫోన్ చేసి చెప్తే, ఈరోజు ఏ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ నువ్వు బెదిరించావో ఆ రోజు జన్కో ఎండీ శ్రీధర్ దగ్గరికి పోయి మీకేం సంబంధం, మీరు బిల్లులు ఆపడానికి అని చెప్పి ఆ బిల్లులు మొత్తం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఆపి ఆ కాంట్రాక్టర్లకు న్యాయం చేశా. కాబట్టి వీటిల్లో అన్నిటి మీద నువ్వు సిబిఐ విచారణకి సిద్ధమా చెప్పు. నా మీద సిబిఐ విచారణ జరిగింది కోర్టు కేసులో, నేను సిద్ధమని చెప్పా. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నాకు ఏమి సంబంధం లేదు, జాన్కో కాంట్రాక్టర్లు నేను చేయలేదు, నీరు చెట్టులు నేను డబ్బులు తినలేదు, రైతులతో నాకు సంబంధం లేదు, దేవరదెబ్బ గిరిజన కాలనీలో ఆ రోజు యాష్ బాండ్ పెట్టడానికి నా పాత్ర లేదు. వీటన్నిటి మీద నువ్వు సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నావు చెప్పు. సరే, నీ పాడుగాల నువ్వేదో తిన్నావు, అయిపోయింది, దరిద్రం పోని కొని కోడ్జి మీద నిలబడు. వీటన్నిటి మీద నేను నిలబడలేను, ఎందుకంటే అయ్యా ఇదేదో తిన్నాను, దరిద్రం అయిపోయింది, అదేదో మన ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్నాను, ఈ మధ్య ఖర్చులకి అయిపోయిందని అంటామేమో. అది అయిపోతే అయిపోయింది, దరిద్రం వదిలేద్దాం, ఎందుకు పాపం ఏడుస్తుంటావు. మళ్ళీ దీని మీదైనా నిలబడగలవా? క్వాడ్జీకి సంబంధించినటువంటి దాని మీదైనా ఈరోజు నువ్వు సిబిఐ విచారణకు నిలబడేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? రాయగలవా? లెటర్ రాయి, నేను కూడా రాస్తాను నీతో పాటు. పూర్తి స్థాయి విచారణ జరిపిద్దాం. ఎవరి పాత్ర ఉందో బయటకు వస్తుంది, ఎవరు దోషులో తేలుతారు, నీ పాత్ర ఎంతో బయటకు వస్తుంది, నువ్వు తీసుకున్నటువంటి ముడుపులు ఎంతో కూడా ప్రజలకు తెలుస్తాయి. నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అంటే ఈరోజు నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు తోలుతున్నటువంటి దొంగ ఇసుక ట్రాక్టర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోలే ట్రాక్టర్లు వెంకటాచలం పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాయి. నువ్వేమనుకున్నావు? ఇసుక తోలంగానే నువ్వే కంప్లైంట్ ఇచ్చావు. ఏమని ఇచ్చినావు? ఇసుక తోలుతుంటారన్న. పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఎవరు అయ్యి? నీకు సంబంధించినటువంటి వాళ్ళు, నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. గతంలో ఇసుక తోలింది ఎవరు? అసెంబ్లీలో చెప్పా, నేను ఫోటోతో సహా చూపించా. ఏమని? ఇదిగో అయ్యా సూరాయపాలెం రీచ్లో నీకు సంబంధించినటువంటి వ్యక్తి ఇదిగో ఇసుక తోలుతున్నాడు అని చెప్పాను. అదే వ్యక్తి ఇక్కడ గ్రావెల్ తోలుతా వెంకటాచలం దగ్గర యాక్సిడెంట్ అయితే అందరికి వాట్సాప్లో పెట్టావు. నువ్వు గుర్తుందో గుర్తులేదో, ఎందుకంటే నీకు సిగ్గు, నీ బ్రతుకే సిగ్గు లేనటువంటి బ్రతుకు, నీది ఒక బ్రతుకే కాదు. వాట్సాప్లో పెట్టి తెల్లవారి కల్లా వాటిని రిమూవ్ చేసి పారేసాడు రాత్రికి రాత్రి. కారణం ఏంది? అది బుజ్జినాయుడికి సంబంధించినటువంటిది, నీకు సంబంధించినటువంటిది అయ్యేటప్పుడు ఆయన్ని దాచిపెట్టి నువ్వు బయట పెట్టబాకి ఏ విషయం అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న దాకా దాచిపెట్టుకున్నావు. నువ్వు నీ బ్రతుకు అట్లాంటిది. దానికి సంబంధించి ఆ యాక్సిడెంట్ అయిన రోజు రాత్రులంతా వాట్సాప్లో పెట్టి తెల్లవారుదానికి సిగ్గు లేకుండా వాటిని రిలీజ్ చేసావు. నేను కానటువంటి భూములు, నీకు సంబంధం లేనటువంటి భూములు, ఇతరుల తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల్ని ఎవడన్నా అమ్ముకుంటాడా? నీకు ఏం వారసత్వం ఉంటే నువ్వు అమ్ముతావు? నీకు సంబంధం లేనటువంటి భూములు, ఇతరులు సంపాదించుకున్నటువంటి భూములు, నీకు దానిలో వారసత్వం ఏ విధంగా వచ్చిందో చెప్పు.
నువ్వు ఎవరికి వారసుడి వాళ్ళలో? ఏ విధంగా నువ్వు వారసత్వం లేనటువంటి వాడు నువ్వు ఎట్లా ఇతరుల భూముల్ని నువ్వు ఎట్లా అమ్ముతావు? అమ్మడానికి నీకేదైనా ఒక వారసత్వం చెప్పదేనే చెప్పు, నీకు నాకు ఇదిగో ఈ విధంగా వారసత్వం ఉంది కాబట్టి నేను అమ్మాను ఇతరుల భూములు అని చెప్పి నీ మీద పోలీసు కేసు నమోదైంది. పోలీసులు విచారించారు. పాపం మెడ్రాస్లో ఉండేటువంటి వ్యక్తికి వాడి నోరు కొట్టి డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంటి ముందు ఏడిస్తే కుటుంబ సభ్యులతో సహా సమాధానం చెప్పకుండా తలుపు వేసి పంపించేసి. వాస్తవా కాదా చెప్పు? ఈరోజు కూడా పాపం ఆ భూమి ఒరిజినల్ ఓనర్పై ఆక్రమించుకున్నాడు. పాపం ఆ డబ్బులు కట్టినటువంటి వాడు లబోదీపమంట నీ ఇంటి చుట్టూ గోడు అంటూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. నీ హయాంలో ఈరోజు ప్రభుత్వం ఉన్నాయి. మద్యం దుకాణాల దగ్గరికి సంబంధించినటువంటి లైసెన్స్ తీసుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, పెట్రోల్ బంక్ ఇవ్వాలంటే లైసెన్స్ నీకు డబ్బులు ఇవ్వాలా, లేఅవుట్ వేయాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, అంగన్వాడీకి సంబంధించినటువంటి పోస్టులు కావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, అంగన్వాడీ టీచర్లు కావాలన్నా సరే, అంగన్వాడీ ఆయాలు కావాలన్నా సరే, షిఫ్ట్ ఆపరేటర్లు కావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా. నీ బ్రతుకు నువ్వు మాట్లాడితే పోరాటాలు చేసి ఏంది నీ బ్రతుకు నువ్వు పోరాటాలు చేసింది? ఎవడన్నా పాపం వచ్చి పోరాటం చేస్తే ఆ పోరాటంలో దూరి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం కదా నీ పోరాటం. నీ పోరాటం ఎప్పుడైనా ప్రజల శ్రేయస్సు కోసమా, నీ సొంత అవసరాల కోసమా చెప్పు? మొన్న పోయావు ఆ పోర్టు దగ్గరికి పోతే వాళ్ళు మెడబట్టి నెట్టారు, సిగ్గు కూడా లేదు నీకు. కంటైనర్ టెర్మినల్ మూసేశారన్నావు. అక్కడెక్కడో ఇద్దరు చనిపోతే పోర్టు మీద పోయి ఆ బండాలు వాళ్ళ మీద ఏదో పోయి మామూలుగా విమర్శలు చేశావు. ఇబ్బందిలే. నీ పోరాటం అనేటువంటిది ప్రజలకు ఏమి ఫలితాన్ని ఇచ్చిందనేది చెప్పు. నువ్వు చేసినటువంటి పోరాటం ఏంది? సెమ్కార్ప్ మీద పోరాటం చేసావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా ఆపేవా దాన్ని? దాంట్లో నువ్వు వాటాలు తీసుకోలేదా? సెమ్కార్ప్ బోర్డు దగ్గర యాష్ పాండ్ నువ్వు చేయలేదని చెప్పమని దాని మీద సిబిఐ విచారణ సిద్ధపడతావా? నేను అడిగిన దేని మీదైనా సరే ఇదిగో దీంట్లో నాకు సంబంధం లేదు, మిగతా వదిలేస్తా, దీంట్లో నాకు సంబంధం లేదనేటువంటి సిబిఐ విచారణకి క్వార్జిమైన్లో నువ్వు దండుకున్నటువంటి ముడుపులతో సహా ఇవన్నీ వదిలేసేయి. లేటెస్ట్గా క్వార్జిన్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దానికోసమైనా కూడా సిద్ధంగా ఉన్నామంటే చెప్పు, నేను లెటర్ రాస్తా. నువ్వు రాసి ఇద్దరు కలిసి ఒక కోర్టులో వేద్దాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దాం, ఈ విధంగా జరిగినటువంటి అన్నిటి మీద విచారణ జరిపిద్దామని చెప్పానని నువ్వు సిద్ధమా లేదో దాని గురించి చెప్పు, దానికి మాట్లాడు. ఈరోజు మాట్లాడితే ఆ కంపెనీలు అన్నిటి దగ్గర నిద్రలేస్తే అడుగుతూనే పని అయిపోయా. కంపెనీ వాళ్ళు ఏదన్నా నీ ఫోన్ వస్తే దాన్ని బ్లాక్లో పెట్టి కూర్చొని ఉన్నారు కంపెనీ వాళ్ళు. కొత్తగా కృష్ణపట్నం పోర్టు పైన వాటి మీద కూడా మొదలుపెట్టావు. నేను అడుగుతున్నా, నువ్వు చెప్పేటువంటి మాటకి ఎంత విశ్వసనీయత ఉందనేటువంటి దానికి మీడియా ముందు ప్రజలకి కోర్టులో జరిగినటువంటి దొంగతనాన్ని గురించి ఎన్ని సందర్భాల్లో మాట్లాడావు, ఏ విధంగా మాట్లాడావు, దీంట్లో గోవర్ధన్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది అని చెప్పి నీ నోటితో నువ్వు మాట్లాడావా లేదా? ఆ విధంగా మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే సిబిఐనే తప్పుపట్టేటువంటి విధంగా వ్యాఖ్యలు చేసావు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇది. ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడి ఉండారా? నువ్వే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలు బయటపడతాయి, సిబిఐ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత గోవర్ధన్ రెడ్డికి శిక్ష ఖరారు అయిపోయిందని మాట్లాడినటువంటి నువ్వు సిబిఐ విచారణ అయిపోయిన తర్వాత నాలుక మడత పెట్టి సిబిఐ విచారణ అంటే నీకు అనుకూలంగా లేకపోతే సిబిఐ విచారణ కరెక్ట్గా జరగలేదు, నీకు అనుకూలంగా ఉంటే సిబిఐ విచారణ బాగా జరిగింది. కాబట్టి నీ సొంత విచారణ లేదు. నేను చెప్పినటువంటి నువ్వు నిజాయితీపరుడివి అవినీతిపరుడిని కాదు అంటే నేను చెప్పినటువంటి అన్ని అంశాల మీద నువ్వే లేదు, నేను తిన్నాను కొంతవరకు అనుకుంటే కనీసం నిన్న మాట్లాడినటువంటి క్వార్జీ మీద నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉండవు అనేటువంటిది చెయ్యి. నీ బతుకట్టండి అధికారుల గురించి మాట్లాడతావా? నువ్వు ఇంటర్మీడియట్ కొట్టి కొత్త కాలువ సెంటర్లో తిరిగినటువంటి వాడివి, నువ్వు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ల గురించి మాట్లాడితే అట్ట నీ బ్రతుకంది తెలీదా? నెల్లూరు జిల్లాలో నీ బ్రతుకేందనేది. నువ్వు కాలేజీ పోకుండా కొత్త కాలువ సెంటర్లో తిరుగుతున్నాడు అయిపోతే వెధవ నువ్వే మామూలుగా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని పాపం వాళ్ళని పట్టుకొని విమర్శించేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది? ఉందా? వాళ్ళు ఎంత కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లోకి వస్తే నీలాంటి భ్రష్టుడు ఒకటి రాజకీయాల్లోకి వచ్చి ఆ కంపునోడితో కంపు మాటలన్నీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు నాకు దగ్గరని కాదు, నాతో లింకప్ చేసి నాతో పాపం నేనేదో అక్రమ వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి వాటాలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది నీ స్థాయికి తగదు చంద్రమోహన్, గుర్తుపెట్టుకో. అది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. అందుకనే నువ్వు ఏమి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఏదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూడండి. గ్రావెల్ మీద నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడా, చంద్రమోహన్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు. ధాన్యం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడా, చంద్రమోహన్ దాని మీదనే మాట్లాడుతున్నాడు. నేరుగా కనుపూర్ కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? అధికారులు అందరినీ పంపించావు, పరిశీలనకు వెళ్తున్నామన్నావు. పరిశీలనకు వెళ్తే ఏం చేసావు? నీళ్లు వదిలేవు, దాంట్లో కనుపూర్ కాలువలో నీళ్లు వదిలించావు. నీళ్లు వదిలించిన తర్వాత అక్కడికి పోయి ఏమైనా అంటే సార్ అంతా నీట్గా ఉంది సార్, కిందంతాను నీళ్లు వచ్చేసాయి అన్నాడు. సరే ఎంత క్వాంటిటీ అంటే లెక్క తీస్తే ఎస్టిమేట్లో లక్షల క్యూబిక్ మీటర్ల క్వాంటిటీ కనపడింది పూడికి. అధికారులు నేను అడిగా, నేను ఏదో కొంచెం ఇంజనీరింగ్ చదువుకున్నా, నీ అంత పెద్ద చదువుకోలేదు అనుకున్నాను ఇంటర్మీడియట్ దాకా, ఏదో కొంత ఇంజనీరింగ్ చదువుకున్నా,
ఏమడిగాను, ఒరే నాయనా మీరు చేసినటువంటి పనులు కరెక్టే, మీరు నిజాయితీ పనులే, పాపం నీళ్లు వదిలేశారు, ఇబ్బంది లేదు, తీసినటువంటి పూడికి మట్టి ఆడేశారు, చూపించండి చూసిపోతామని చెప్పి రైతుల సమక్షంలోనే నీళ్లు వదిలి నీళ్లు నవ్వినారు పాపం వాళ్ళు ఆ రోజు ఏం మాట్లాడలేక. ఆ విషయం ఆ రోజు పేపర్లో వచ్చింది, పత్రికలో వచ్చింది. కాబట్టి కనుపూర కాలంలో నేను దోపిడీ చేస్తే ఈయన అడ్డుకున్నాడు కాబట్టి ఈయన మీద పోవాలా, అదే విషయం మాట్లాడాలా. ధాన్యానికి సంబంధించి ఈరోజు ఎంత అమ్ముతున్నా, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అమ్మాయి? 18,600 రూపాయలు పుట్టి ధాన్యం, నువ్వు ఉన్నప్పుడు 12,000 13,000 అమ్మాయి. ఆ రోజు నేను చెప్పా 50 కోట్ల రూపాయలు ముడుపులు మింగి దళారుల దగ్గర వ్యాపారాల దగ్గర వీళ్ళకి రైతులకు ద్రోహం చేశాడు అని చెప్పి మాట్లాడా. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, 22,000 నుంచి 24,000 రూపాయలు పుట్టి అమ్ముతుంది. కారణం ఏంది? దళారులను దరిచారనివ్వలేదు కాబట్టి, వ్యాపారుల దగ్గరికి రానివ్వలేదు కాబట్టి. నువ్వు ఉన్నప్పుడు ఏమైంది? మీరు కొనుక్కోండి, ప్రభుత్వం నుంచి గింజ కొనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మేము గింజ కొనం కాబట్టి మీరు మాట్లాడారంటే పాపం రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలకి లారీల్లో ట్రాక్టర్లో తీసుకెళ్తే 2 రోజులు 3 రోజులు వాళ్ళని నిలబెట్టి ట్రక్ షీట్ జనరేట్ కాలే, ట్రిప్ షీట్ రాలే, కాబట్టి మేము తీసుకోలేకపోతున్నామంటే రైతుల పాపం ధాన్యాన్ని అక్కడ అన్లోడ్ చేసి ఆ ట్రాక్టర్లో వాళ్ళు వెళ్ళిపోతే, వాడుకొచ్చినటువంటి లారీలు వెళ్ళిపోతే పాపం అయ్యో అని చెప్పని కుయ్యో మర్రో అంటా పాపం వాళ్ళు మీరు ఇచ్చినటువంటి రేటు ఇవ్వండియా, వర్షాలు వస్తే తడిచిపోతామని చెప్పి పాపం తీసుకెళ్లి రైతులు 12,000కి 13,000కి ఈరోజు పాపం దారు పోసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదే. రైతులకు నేరుగా పొలంలోకి వచ్చి 22,000 నుంచి 24,000 రూపాయలు కొంటున్నారు. కారణం ఏంది? ఒకవేళ 18,000 కన్నా తగ్గితే ఈ ప్రభుత్వం కనీస మద్దతు ధర కొనడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో 30% అధిక రేటుకి ఈరోజు రైతులు అమ్ముకుంటున్నారు. పోయినసారి నేను వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత అధిక రేటుకి అమ్మారు. ఆ రోజు ఇదే కంపెనీతో సోమిరెడ్డి చెప్పాడు, అది గోవర్ధన్ రెడ్డి ప్రతిభేం కాదు, ఉక్రెయిన్లో యుద్ధం జరిగింది కాబట్టి రేట్లు పెరిగాయని చెప్పాడు. ఆ నోటితో ఏం మాట్లాడాడు తెలియదు, ఆ ఐరన్ టంగ్. ఆ మరుసటి సంవత్సరమే వెంటనే మోడీ గారు ప్రకటించారు ఎగుమతుల నిషేధము ఈ ధాన్యాలకు సంబంధించేనని. అయినా రేట్లు పెరిగాయే, ఎగుమతి మీద పెరగలేదు కదా. ఎగుమతి మీద పెరుగుంటే ఎగుమతి ఆగిన తర్వాత రేట్లు పడిపోవాలి కదా, లేదు కదా. కాబట్టి ఈరోజు ఇవన్నీ చేసేటువంటి నువ్వు అభివృద్ధి ఏం చేసామో చెప్పాయా అంటే దాని గురించి చెప్పలేవు. ఎవరో ఒకరి మీద అవినీతి బురదలు చల్లిపోవడం, ఎందుకని దొంగ అన్నట్లుగా ఈరోజు ఏ విధంగా తయారైంది. టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో ఆ డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా, ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లని పెట్టారు. ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి అని చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిని మార్చి మాట్లాడుతున్నారు. అందుకని మీకు అలవాటు, మీరు చేసేటువంటి దొంగ పనులు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అక్రమాలు, దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడేస్తే బాగుంటుందని చెప్పని. కాబట్టి నిన్నటి దాకా ఒకటి గుర్తుంచుకో, నువ్వు పోరాటాలు చేస్తే ఈ సమాజంలో నీ మీద చెరగని ముద్ర ఉంటే, ప్రజల హృదయాలు నువ్వు నిలిచిపోయి ఉంటే పాపం నిన్ను ఎందుకు 4 సార్లు ఓటమి పాలు చేశారు? ఈరోజు నీ పరిస్థితి ఏంది? నేను అభివృద్ధి చేశానని ఓటు అడిగే పరిస్థితి లేదే నీకు. చేతులు కాళ్ళు పట్టుకుని 4 సార్లు ఓడిపోయాను కాబట్టి 5వ సారి గెలిపించండి. అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట. నేను పోరాటాలు చేశానన్నావు, ఏం పోరాటం చేసావు? నువ్వు చేసినటువంటి పోరాటాలని ఆర్థికంగా నీకు ఉపయోగపడ్డే తప్ప నువ్వు పాపం ప్రజల కోసం ఏమి చెమట వచ్చి పనిచేయలేదు కదా. నువ్వు మొన్న దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెళ్ళి పోరాటం అనగానే మొత్తం అందరినీ కలిపి అఖిలపక్షం అనగానే వాళ్ళు పారిపోతున్న నాయన ఇదేందో మళ్ళీ చిలకొట్టే వారు మొదలుపెట్టాడు, మళ్ళీ అందరిని అడ్డం పెట్టని చెప్పి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు కదా, వాళ్ళు లేరు కదా నీతో పాటు. కాబట్టి నీ పని, నీ వ్యవహారం, నీ కథ, నీ కమామిష్ అంతా కూడా పాపం ఈరోజు కొన్ని అవుట్లు కాల్చుకున్నాడు టికెట్ వచ్చిందని. అంటే ఒక 5 సార్లు పోటీ చేసినటువంటి వాడు 2 సార్లు గెలిచాడు, 5 సార్లు ఓడిపోయాడు, 7 సార్లు పోటీ చేసినటువంటి వాడు టికెట్ వస్తే అవుట్లు కాల్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యానికి పడిపోతే నేను ఏమనాలంటే బహుశా ఆయన గెలుపు లేదు కాబట్టి, అవుట్లు కాల్చుకునే యోగం లేదు కాబట్టి టికెట్ వస్తే ఆ అవుట్లు కాల్చుకునే ఆ ఆనందం పొందితే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో అవుట్లు కాల్చుకున్నావో తెలియదు. కాబట్టి నీ వ్యవహారం, నీ కథ, నీ కమామిసి ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో నువ్వు అభ్యర్థిగా నిన్ను ప్రకటించారు, సంతోషమే. ఎవరైనా సరే ప్రత్యర్థి ఎవడైనా ఇబ్బంది ఏం లేదని చెప్పాం కాబట్టి నువ్వు ప్రత్యర్థిగా వచ్చావు. ఇప్పుడు 2 సార్లు నీ మీద పోటీ చేశాను, 3వసారి పోటీ చేయడం అనేటువంటిది కొత్త ఏం కాదు, అలవాటు అయిపోయింది. ఎక్కడికైనా పోయినా కూడా ఎవరు అభ్యర్థి అయినా కూడా నేను మాట్లాడాల్సిన భాష అంతా నీ మీదనే మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా పాపం నాకు బాధగా ఉండేది, ఎవరన్నా అభ్యర్థిని మారుస్తారేమో, ఏం మాట్లాడాలా, ప్రచారం చప్పగా ఉంటుంది, ప్రచారం ఘాటుగా ఉండదే, ఎవరు ప్రజలు కూడా పాపం చప్పట్లు కూడా కొట్టరే మనం మాట్లాడేటువంటి వాటికి అనుకున్నా. ప్రచారం రంజుగా సాగేదానికి ఆ చంద్రబాబు కూడా సహకరించి తమరిని అభ్యర్థిగా ప్రకటించాడు. కాబట్టి ఇక తమరు కూడా ఎవరో మనం చెప్తున్నారు జూలు విదలు కొట్టుకొని దూకతాడని చెప్పి జూలు విదలు కొట్టుకొని దూకితే నువ్వు కూడా రంగంలోకి
ఆ జూలు ఏందో నీ జూలు కూడా జనాలు మళ్ళీ ఒకసారి పట్టుకొని కనుక కుప్పలేసి వదిలిపెట్టారంటే సర్వేపల్లి ప్రజలు ఆడికి ఆ జూలు కూడా ఊడిపోయిందంటే ఇక మామూలుగా నువ్వేం చెప్తున్నావు చివరి ఎన్నికంటే ఏంది మీరు వేస్తే వేయండి ఏగిపోతే ఏగిపోండి వేసినా ఏగిపోయినా ఇది నాకు చివరి ఎన్నిక అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి నువ్వు నీ పరిస్థితి నీకు ఏదన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు, కానీ అధికారులకు సంబంధించి కనీసం ఆ స్థాయి లేనటువంటి వాడివి నువ్వు వాళ్ళని గురించి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు అధికారులు ఏదన్నా నీ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికో బెదిరించాలనో బ్లాక్మెయిల్ చేయాలంటే దానికి కారణాలు వేరే ఉంటాయి, వేరే విధంగా మాట్లాడు. నాకు సంబంధం లేనటువంటి వాళ్ళతో నన్ను కలిపి మాట్లాడడం ఇది పద్ధతి కాదు, సమంజసం కాదు. కాబట్టి ఎవడన్నా సిగ్గు లజ్జ ఉండేవాడు అయితే పశ్చాత్తాపడతాడు. నీకు అవన్నీ ఉంటాయని నేను అనుకోవటం లేదా, అవన్నీ ఎప్పుడు చిన్నప్పుడు వదిలేసినటువంటి వాడివి. కాబట్టి నువ్వు నీ బ్రతికేంది సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్నాడు, నీ సొంత సినిమా హాల్లో నీ కథా కమామిషు తెలియనోడు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. నీ టికెట్లో నువ్వు తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ అమ్ముకొని ఆ బ్లాక్ టికెట్లు జోబులు వేసుకునేటువంటి వాడివి, అంత గలీజ్ గడివి. నీ గురించి నువ్వు ఏదో పెద్ద స్టేట్స్ మ్యాన్ లాగా ఆయన పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టుగా ఆయన మళ్ళీ ఒక టీవీ ఒక వీడియో దాంట్లో ఆయన చిత్రాలు, ఆ చిత్రాలు నేను చూశారు కదా నిన్న. నీకు సిగ్గుంటే నేను 5 కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేస్తాను, 500 కోట్లు అన్నావు, 500 కోట్లు కాదు 5 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తానని చెప్పి రాయ్, సిబిఐ విచారణకు సిద్ధమని రాయ్. వీటన్నిటి మీద రాస్తావా సంతోషం, నీ నిజాయితీ బయటపడిపోద్ది, నువ్వు ఎంత మాత్రం నిజాయితీ ఉంటుందో అర్థమైపోద్ది. నీకు క్లీన్ చిట్ వస్తే మేము మాట్లాడేదానికి కూడా లేదు కదా, మాట్లాడడం. ఒకవేళ లేదు ఏదన్నా పాడు కాలింది నేను తినింది ఏదో తిన్నాను అయిపోయింది దీని వరకే రాస్తానంటే దీని వరకే రాయి, మిగతా అన్నీ వదిలేసి దీని వరకే రాయి. అన్నీ రాస్తాను, నాకు ధైర్యం ఉంది, నేను నీతిమంతుడిని నిజాయితీ పరుడు అంటే అన్నిటికీ రాయి, ఇబ్బంది లేదు. నువ్వు నిజాయితీ పరుడువా కాదనేటువంటిది సిబిఐ తేల్చేస్తుంది. లేదయా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంతవరకు వేయలేండి, దీని వరకే వేసుకుంటాను, దీని వరకే అయిపోయి ఈ మధ్య మాట్లాడేటువంటి హాట్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేటువంటిది ఆలోచన చేయి. అధికారులను దయచేసి ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే మనం చూసుకున్నాం, ఏదన్నా ఉంటే పాపం అధికారుల మధ్యలో ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళు సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నీలాగా పాపం నిద్రలేస్తే దోచుకుని రావటం తేలినటువంటి వాళ్ళు ఉండరు వాళ్ళు. అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ఎలక్షన్లో ఒత్తిడి మీద ఉంటారు వాళ్ళు. కాబట్టి అటువంటి సమయంలో వాళ్ళ మీద ఇటువంటి అస్త్రశస్త్రాలు నువ్వు కంపెనీల మీద పోర్టుల మీద ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రాలు అధికారుల మీద ప్రయోగించకుండా నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా నీకు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఏదన్నా ఉంటే చూడు, ఏమి ఇబ్బంది లేదు. ఏ విచారణకైనా ఏదైనా సరే ఎవ్వడం కూడా జోక్యం చేసుకో, ఎవ్వరి పాత్ర ఉండదు. ఎవరన్నా ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రేట్లు ఉన్నాయి కాబట్టి ఎవడన్నా ఉన్నా సరే గతంలోనే చెప్పాం, మీరు ఏదన్నా ఉంటే కట్టడి చేయండి, కంట్రోల్ చేయండి అని చెప్పాం. ఆ విధానాన్ని కొనసాగిస్తాం. నీలాగా ముందు ఒక మాట వెనకొక మాట చెప్పేది ఉండదు. కాబట్టి లెటర్ రాస్తే ఏమో నువ్వే అందరికీ ఫోన్లు చేసి చూసావా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లెటర్ రాశాడు నువ్వే మాట్లాడుతుంది. ఈరోజు వస్తే నేను వస్తే విచారణ చేయించింది, నువ్వు ఎందుకు విచారణ చేయించేది, నువ్వు ఏడకు వచ్చేది, ఎక్కడికి రాగలవు నువ్వు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి నువ్వు చేసేటువంటి మాటలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం నీతి నిజాయితీ లేదు. కాబట్టి నీకు వాటిని ఖండిస్తూ దయచేసి ఏదన్నా ఉంటే నా మీద మాట్లాడు, తప్పులేదు. నేను అలవాటు పడిపోయినటువంటి వాడిని, నీలాంటి వాడు మాట్లాడేటువంటి మాటలు అలవాటు పడిపోయాయి. అందుకనే చాలామంది చెప్తారు ఇది పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది, ఏమో సోమిరెడ్డి మాట్లాడితే ఎవరైనా ఏదైనా విమర్శ ఎవరు సోమిరెడ్డి వాడికి ఏం పిచ్చి పెట్టుందని అంటారు మామూలుగా సాధారణంగానే మాట. అందుకని చెప్పి అది అలవాటు అయిపోయింది. కాబట్టి ఈరోజు కేవలం ఎందుకు చెప్పానంటే నా మీద నువ్వు మాట్లాడితే నాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు, అధికారుల మీద మాట్లాడడం సమంజసం కాదు, సరికాదని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.